ఆనందిస్తాడంట. మరి ఎప్పుడైతే ఆ రాక కొరకు కనిపెడుతున్నాడు, యేసు ఇరుకోకుండా వస్తున్నాడు, ఆయన కొరకు ఇలాగుంటాడు. ఆయన ఎన్ని అద్భుతాలు చెప్పారు కదా, స్వస్థతలని, సూచక్రియలని, చనిపోయిన లేపటం, ద్రాక్షరసం చేయటం, మరి అనేకుల్ని లేపినట్టుగా, స్వస్థపరిచినట్టుగా ఇవన్నీ విన్నాడు చెక్కయ్య. ఆయన ఎలాగుంటాడో చూడగోరిండు అంతే. అసలు యేసుప్రభు ఎలాగుంటాడు చూడగోరిన తన జీవితాన్ని దేవుడు మార్చివేస్తున్నాడు. అటువైపే వస్తున్నాడు, ఆ మార్గం గుండే వచ్చాడు, ఆ చెట్టు దగ్గరే ఆగిపోయాడు. వెంటనే తల పైకెత్తి అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసింది. ఆశ్చర్యం వేసి ఉండొచ్చు జక్కయ్యకి, ఎందుకంటే జక్కయ్య పేరు మరి ఎప్పుడు యేసుప్రభుని చూట ఇదే మొదటిసారి. చూచిన వెంటనే పైకెత్తి అంటున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. అవును పిల్లరా, నీ పేరు, నీ ఊరు, నీ ప్రాబ్లం, నీ సమస్య, నీ కష్టం, నీ ఇబ్బంది, నీ వేదన, నీ దుఃఖం, నీ అన్యాయం, నీ పొరపాట్లు, నీ బలహీనతలు అన్నీ కూడా దేవునికి తెలుసు. అన్నీ కూడా ఆయన కనిపెడుతున్నాడు. ఆయన కొరకు, ఆయన ఆ రాక అటు వెళ్తుంటే ఆయన కొరకు కనిపెడుతున్నాడు, యేసు కొరకు కనిపెడుతున్నాడు. ఆయన కృప కొరకు కనిపెట్టినట్టే, ఆయన కృప కొరకు కనిపెట్టు వారిలో దేవుడు ఆనందిస్తాడు. ఈ వ్యక్తి పాపంలో ఉన్నాడు, చుట్టూ జనాలు అనుకుంటారు కదా పాపాత్ముడైన మనుషుడు. నిజమే, పాపాత్ముడైన మనుషుడే. ఒక్క క్షణములో తన జీవితం మారిపోయింది. ఒక క్షణములో ప్రభంటాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, సాల్వేషన్ వచ్చిందంట. ఎంత ఆశ్చర్యం! ఇంకెంతకంటే ఏముంటుంది పిల్లరా? జక్కయ్య జీవితం పూర్తిగా మారిపోయింది. ఇలా ద్వారా నీ జీవితం కూడా మారిపోవాలా? అవును, ప్రభు అతని యందు ఆనందించాడు. అందరూ తిడుతున్నారు, అందరూ అనుకుంటున్నారు పాపాత్ముడైన మనుషుడు. వీరంటున్న మాటకి, యేసు అంటున్న మాటకి చాలా తేడా ఉందండి. ఇతడు పాపాత్ముడైన మనుష్యుడు. ఇతని జీవితం మాకు తెలుసు, ఇతని బ్రతుకు తెలుసు, ఇతని మాట తీరు తెలుసు, ఇతని కఠినత్వం తెలుసు, ఇతని జీవిత విధానం అంతా కూడా మాకు తెలుసు. అంతే తెలుసు వారికి. కానీ జీవితాన్ని మార్చగల ఆ ప్రభువుని గురించి వారికి తెలియదు. ఒక్క చూపుతో యేసయ్య మార్చివేశాడు, ఒక పిలుపుతోనే యేసయ్య తన జీవితాన్ని మార్చివేశాడు. రానగానే మరి జక్కయ్య సంతోషముతో చేర్చుకుంటున్నాడు, క్రీస్తునే చేర్చుకుంటున్నాడు, వెలుగైన దేవుణ్ణి చేర్చుకుంటున్నాడు, శరీరధారిగా వచ్చిన ఆ ప్రభునే చేర్చుకుంటున్నాడు. అందుకే ఆయన అందు ఆనందించాడు. ఇలా ద్వారా నీ అందు, నీ కుటుంబం నందు, నీ పిల్లల యందు దేవుడు ఆనందిస్తున్నాడా? అయితే నువ్వు ఆయన కృప కొరకు కనిపెట్టాలా? ఆ వచ్చి ఆ రాకలో ఆయన కృప కొరకు కనిపెడతా ఉన్నాడు. ఇక్కడ బాధలో ఉన్నవా, సమస్యలో ఉన్నవా, ఇబ్బందులో ఉన్నవా? మరలా అంటున్నా, ఇలా ద్వారా ఈ సమస్యలన్నీ దేవుడు తీసివేయనుగాక.